అమృతాత్మ స్వరూపులని మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ ఈ 4వ అధ్యాయం చండీ సప్తసతిలో మహాలక్ష్మి స్వరూపమైనటువంటిది. ఏ గృహంలో ప్రతినిత్యం ఈ 4వ అధ్యాయం ఇంద్రాది దేవతలు జగదంబను చేసిన స్తుతిని చేస్తారో ఆ గృహం లక్ష్మీదేవికి నిలయమవుతుంది, శాంతికి నిలయమవుతుంది, ప్రకాశానికి నిలయమవుతుంది. రాక్షస వీరులందరూ ఎన్నో పరమ దుర్మార్గాలు చేస్తూ వచ్చారు. మునీశ్వరులు హోమాలు చేస్తున్నప్పుడు ఆ హోమాలలోకి వెళ్ళి రక్త మాంసాలు కుమ్మరిస్తుండేవారు. సాధు పురుషులను సజ్జనులను బాధిస్తూ ఉండేవారు. ఇలాగా రాక్షస వీరులు అనేక అకృత్యాలు చేస్తూ లోకంలో వారు విపరీతమైనటువంటి అలజడిని కలిగించారు. మహిషాసురుడు వీరందరూ చేసినటువంటి ఈ దుష్కృత్యాలకు ఫలితంగా జగదంబ ఒక దివ్య స్వరూపాన్ని ధరించి అవ్యక్తమైనటువంటి తన స్థితిలో నుంచి ఒక వ్యక్త రూపాన్ని ధరించి వచ్చింది. ఆ వ్యక్త రూపంతో మహిషాసుర మర్దిని అయి మహాలక్ష్మి స్వరూపిణి అయి రాక్షస వీరులను మర్దనం చేసింది. దేవతలందరూ అమ్మను ఇలాగ కొనియాడుతున్నారు. అమ్మా, ఈ రాక్షస వీరులు ఎన్నో పాపాలు చేశారు, చేయకూడనటువంటి మహాపాతకాలు చేశారు. అయినప్పటికీ నీవు కారుణ్యాన్నే వాళ్ళ మీద వర్షించావు. వాళ్ళపైన కారుణ్యాన్ని వర్షించి వారిని రణరంగంలో వీరస్వర్గాన్ని అలంకరించేటట్లు చేశావు అంటూ చక్కగా అమ్మను కీర్తిస్తూ ఉన్నారు. రాక్షసులు నీ హస్తాలలో ఉన్నటువంటి దగద్ధాయమానమైనటువంటి అనేక ఆయుధాలను చూచినప్పుడే ఆ ఆయుధాలలో నుంచి వస్తున్నటువంటి విద్యుత్ తరంగాల శక్తికే భస్మీభూతమైపోయి ఉండేవారు. అయితే నీవు అక్కడ కూడా నీ దయను ప్రకటించావమ్మా అంటున్నారు దేవతలు. నీ విశేషమైనటువంటి దయను ప్రకటించి వారికి రణరంగంలో ఈ రాక్షస వీరులను సంహారం చేసి వారికి వీర స్వర్గాన్ని ప్రసాదించావు. ఇక్కడ కూడా అసమానమైనటువంటి నీ దయ మాత్రమే ప్రకటితమవుతుందంటూ దేవతలు అమ్మను స్తుతించారు. మహిషాసురుడు నీ పావనమైనటువంటి హస్తాలలో ఉన్నటువంటి ఖడ్గాన్ని చూసి భస్మైపోయి ఉండేవాడు. నీ యొక్క దివ్యమైనటువంటి త్రిశూలపు కాంతుల యొక్క అద్భుతమైనటువంటి విద్యుత్ తరంగాలకు ఆ రాక్షసుడు ఏ విధంగా బ్రతికి ఉన్నాడో మేము ఊహించుకోలేకపోతూ ఉన్నాం. హే జగజ్జనని, అత్యంత భయంకరమైనటువంటి నీ దివ్య కరవాలం యొక్క దగద్ధాయమానమైనటువంటి కాంతులను చూడగానే అవి కోటి మెరుపులంతటి కాంతులతో రాక్షస వీరుల యొక్క నేత్రాలు దృష్టి పోయి ఉండేది. అయితే వారందరూ ఎలాగా నిన్ను చూడగలిగారు అంటే కోటి పండు వెన్నెలలు వెదజల్లేటువంటి దివ్యమైనటువంటి చల్లని నీ వదనార విందాన్ని దర్శించినందువలన వారు రక్షించబడ్డారు. రాక్షస వీరులు ఎన్నో పాపాలు చేశారు. అయినప్పటికీ వారి మీద కూడా జగదంబ యొక్క దివ్య అనుగ్రహం అపారమైనటువంటిది. అందుకే వారికి మేలు చేయదలచి జగజ్జనని వారిని యుద్ధంలో సంహరించి వీర స్వర్గాన్ని వారికి ప్రసాదించింది. మహిషాసురాది రాక్షసులు జగదంబ యొక్క స్వయం ప్రకాశమానమైనటువంటి ఆ దేదీప్యమానమైనటువంటి వెలుగుకు భస్మీభూతమై ఉండేవారు. అయితే జగదంబ అవ్యాజ్యమైనటువంటి దయాస్వరూపిణి కదా, అందుచేతనే తన శస్త్రాస్త్ర స్పర్శను వారికి కలిగించి యుద్ధరంగంలో వారిని తన శస్త్రాస్త్రాలతో సంహారం చేసి వారికి ఉత్తమ గతులను ప్రసాదించి అక్కడ కూడా అంతులేనటువంటి తన దయను మాత్రమే ప్రకటించిందంటూ దేవతలు అమ్మను ఈ స్తోత్రంలో కొనియాడుతూ ఉన్నారు. అమృతాత్మ స్వరూపులారా, శ్వేతాశ్వేతర ఉపనిషత్తులో అద్భుతమైనటువంటి మానవ శరీరం ఎలాగ ఉండాలి అంటూ వివరిస్తూ ఉంది. పృథ్వీ ఆపహ తేజ అనిల కే సముత్థతే పంచాత్మికే యోగ గుణే ప్రవృత్తే న తస్య రోగో నజర న మృత్యు ప్రాప్తవ్య యోగాగ్నిమయం శరీరం. రాక్షస వీరులు తపస్సు చేశారు. వారి తపస్సు ప్రాపంచికమైనటువంటి భోగభాగ్యాలను అనుభవించేందుకు దీర్ఘాయుష్ కోసం చేసినటువంటి తపస్సు. కానీ యోగి తన పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరాన్ని
యోగమయమైనటువంటి తేజస్సుతో నింపేందుకు తపస్సు చేసి యోగమయ శరీరాన్ని యోగి పొందుతున్నాడు. ఆ యోగమయ శరీరం తేజోమయ శరీరం. పంచభూతాలు తేజోమయమైనటువంటి శక్తితో శరీరాన్ని, తేజోమయ శరీరాన్ని చేస్తున్నాయి. ఆ దేదీప్యమానమైన తేజోమయ శరీరాన్ని ఏ అగ్ని దహించలేదు, ఏ ఖడ్గము దాన్ని ఖండించలేదు, ఏ వాయువు దానిని చెదరగొట్టలేదు. తేజోమయ శరీరం అత్యంత సూక్ష్మమైనటువంటిది, అఖండంగా వ్యాపించగలిగేటువంటిది. భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయంలో ఈ యోగమయ శరీరాన్ని పొందడమే మనిషి యొక్క లక్ష్యం. యోగి యొక్క లక్ష్యం తన అసలు స్వరూపాన్ని దర్శించడం. ఈ పాంచభౌతిక శరీరం వెనక ఉన్న మనోమయ శరీరాన్ని దాటి, మనోమయ శరీరం వెనక ఉన్నటువంటి విజ్ఞానమయ శరీరాన్ని దాటి, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి తన తేజోమయ శరీరాన్ని, తన యథార్థ స్వరూపాన్ని దర్శించేందుకు యోగం భారతదేశంలో యుగయుగాల నుంచి మన భారతీయ సాంప్రదాయంలో పెనవేసుకుని ఉన్నది. అందువలన ఈ యొక్క పవిత్రాతి పవిత్రమైనటువంటి ఈ తేజోమయ శరీరాన్ని పొందినటువంటి యోగి బ్రహ్మజ్ఞాని, ముక్తుడవుతున్నాడు. ఇటువంటి ముక్తిని పొందాలంటే యోగి ఎన్నో కోట్ల జన్మల తపస్సు ఫలితం కావాలి, దైవానుగ్రహం కావాలి. ఈ రాక్షస వీరులు, మహిషాసురుడు, అతని సైన్యం, వీరందరూ తపస్సు చేసి ఉన్నారు. వారి తపస్సు భోగభాగ్యాల కోసం, శారీరకమైనటువంటి సుఖాల కోసం చేసిన తపస్సు. ఇక్కడ జగదంబ తన శస్త్రాస్త్రాలతో వారిని పునీతుల్ని చేసి వారికి వీర స్వర్గాన్ని, మోక్షాన్ని ప్రసాదించింది. జగదంబ దర్శనాన్ని పొందారు. జగదంబ యొక్క దివ్య శరీరంలో దివ్యమైనటువంటి జ్యోతులుగా వారందరూ లీనమైపోయారు. యోగి బహుకోట్ల జన్మలలో అత్యంత ఘోరంగా తపస్సు వనరించి తన పాంచభౌతిక శరీరాన్ని యోగమయ శరీరంగా, చిన్మయ శరీరంగా, తేజోమయ శరీరంగా చేసుకొని చిట్ట చివరకు పరబ్రహ్మ స్వరూపంలో, తన స్వరూపంలో లీనమవుతున్నాడు. అటువంటి భాగ్యాన్ని ఈ రాక్షస వీరులు అనాయాసంగా పొందారు. చాలా అనాయాసంగా పొందారు. వారు కన్న తల్లినే శత్రువుగా భావించి తల్లితో స్వయంగా యుద్ధం చేసి వీర మరణం పొంది వారి ఆత్మ జ్యోతులు ఆ బ్రహ్మమయిలో లీనమయ్యాయి. యోగి పంచభౌతిక శరీరాన్ని మరచి మనోబుద్ధి అహంకారాలకు అతీతంగా ఘోర తపో సాధనలు చేసి తన స్వస్వరూప జ్ఞానాన్ని పొంది చిట్ట చివరకు ఆ పరబ్రహ్మమయిలో లీనమవుతున్నారు. తామసిక గుణాల ద్వారా కూడా ఆ జగజ్జనని దర్శించినందువలన రాక్షస వీరులకు ముక్తి లభించింది అంటూ ఈ కమనీయమైనటువంటి శ్లోకాల్లో మహిషాసుర మర్దిని అయినటువంటి జగన్మాతను ముక్కోటి దేవతలందరూ స్తోత్రం చేస్తూ కొనియాడుతూ ఉన్నారు. అమ్మ కాలస్వరూపిణి. అమ్మను పూజించిన వారికి, అమ్మను ధ్యానించే వారికి పరాధీనత ఉండదు. సకల ఆపదలను పోకార్చి వారి హృదయంలో జాజ్వల్యమానమైనటువంటి స్వస్వరూప ఆత్మజ్ఞానాన్ని ప్రకాశింపచేసేది దుర్గా పరమేశ్వరీదేవి. తల్లి చండీ అంటూ నీ నామాన్ని పలికినంతనే సకలములైనటువంటి అశుభాలు తొలగిపోతాయి, సకల అమంగళాలు నశించిపోతాయి, సకల భయాలు తొలగిపోతాయి అంటూ దేవతలు అమ్మను స్తుతిస్తూ ఉన్నారు. అమ్మ యొక్క దివ్య నామాలలో భవాని, శివాని, మృడాని, శివే, చండిక, పరమేశ్వరి, దాక్షాయణి, కాత్యాయని అంటూ అమ్మను ఏ నామాలతో స్తుతించినా చాలు కోట్లాది కోట్ల జన్మల మహాపాతకాలు కాలిపోతాయి. జగన్మాత సకల అమంగళాలన్నీ నశింపచేసి సర్వమంగళాలను ప్రసాదించే సౌభాగ్య విద్యా స్వరూపిణి జగదంబిక. ఆ దేవి యొక్క స్మరణం చేతనే పాపాలు, అశుభాలు, అజ్ఞానం, అవిద్య, హృదయాంధకారం తొలగి హృదయం వెలుగులతో నిండిపోతుంది. అమ్మ యొక్క పవిత్ర ప్రార్థన చేత, అమ్మ ధ్యానం చేత సకలమైనటువంటి గాఢాంధకారాన్ని, తమస్సును తొలగించి ఆ హృదయాన్ని వెలుగుతో నింపివేసేది అమ్మ యొక్క దివ్య నామం. అందుకే శివ అన్న నీ నామాన్ని ఒక్క మారు ఉచ్చరించినంతనే చాలు
హృదయం వెలుగుతో నిండిపోతుంది అంటూ అమ్మ కీర్తించబడుతూ ఉంది. ఉమా, గౌరీ, చండి, లక్ష్మి, వాణి అన్నటువంటి దివ్య నామాలతో విరాజిల్లే దివ్య తేజమే ఈ పరబ్రహ్మమై యొక్క అపూర్వమైనటువంటి తేజస్సు. దేవతలందరూ దివ్య తేజోమయ శరీరులు. వారిని ప్రార్థించినటువంటి వారికి వారు తమ తేజస్సును, వారి కోరికలను తీర్చగలరు. కానీ ఈ ముక్కోటి దేవతలందరికీ తేజస్సును ప్రసాదించినటువంటి అగ్రగణ్యమైనటువంటి తేజస్సు కలిగినటువంటి ఆది పరాశక్తి తేజస్సు జగదంబది. అందువలన ఈ తేజోమయ మూర్తిని ధ్యానించినంతనే, ప్రార్థించినంతనే అవిద్య, తమస్సు నశించిపోతుంది. మానవ జీవితంలో అనేక అంధకారాలు ఉండవచ్చు. అందుకే మనం ఇలాగా ప్రార్థిస్తాం, తమస్సోమా జ్యోతిర్గమయ. మానవ జాతి తమస్సులో ఉన్నప్పుడు ఈ తమస్సు నుంచి, ఈ గాఢమైనటువంటి అంధకారాన్ని నుంచి వెలుగు చూపించవలసినటువంటి తల్లివి నీవే కాదా? అందుకే తమస్సోమా జ్యోతిర్గమయ అంటూ తేజస్వరూపిణివైనటువంటి నిన్ను వేడుకుంటున్నాం. ఎందుకంటే ముక్కోటి దేవతలకే తేజస్సును ప్రసాదించే తల్లివి నీవు. స్వయం ప్రకాశ తేజోమూర్తివి నీవు. అఖండమైనటువంటి వెలుగులతో సూర్యుడు, నక్షత్రాలు, బ్రహ్మాండాలు, విశ్వాల కోట్లకు వెలుగునిచ్చేటువంటి తల్లివి నీవు. మానవ హృదయంలో ఉన్నటువంటి అంధకారాన్ని, స్వార్థాన్ని తొలగించి మా హృదయాకాశాలను కోటి ప్రకాశమానమైనటువంటి నీ దివ్య తేజస్సులతో నింపాలని చండికా పరమేశ్వరి అయినటువంటి ఆ జగదంబను, భవానీదేవిని భక్తితో వేడుకుందాం. విశ్వంలో జగన్మాత ప్రతి హృదయానికి వెలుగును ప్రసాదించునుగాక. విశ్వంలో అందరికీ శాంతిని అనుగ్రహించునుగాక. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.